పరకామణి వ్యవహారానికి సంబంధించిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ మాజీ బోర్డు సభ్యులు పోకల అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు తనను పిలిచారని ఆయన తెలిపారు. నవంబర్ 2021 నుండి డిసెంబర్ 2023 వరకు టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశానని పేర్కొన్నారు. పరకామణి కేసుకు సంబంధించిన అంశాన్ని బోర్డు సమావేశంలో చర్చకు పెట్టిన సమయంలో తాను బోర్డులో లేనని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే తనను విచారణకు పిలిచారని ఆయన ఆరోపించారు. శ్రీవారివి ఒక్క నయా పైసా తిన్నా కూడా దేవుడే శిక్షిస్తారు అని ఆయన పేర్కొన్నారు. పరకామణి కేసులో తన ప్రమేయం లేదని, కేవలం రాజకీయ ఒత్తిళ్ల వల్లనే తనను విచారించారని పోకల అశోక్ కుమార్ వెల్లడించారు. పరకామణి ఆ సబ్జెక్టే మా పీరియడ్లో జరగలేదు. మరి ఎందుకు పిలిచారు కాబట్టి తప్పనిసరిగా పోయి నన్ను అడిగిన ప్రశ్నలకు నేను తప్పనిసరిగా సమాధానం చెప్తాను. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీడియా వారు అడుగుతున్నారు కాబట్టి, ఇందులో ప్రభుత్వాలు ఏదైనా రాజకీయ పరంగా ఆలోచన చేసి కేసులు పెట్టాలనుకున్నా, లేదు అధికారులు ఏదో విధంగా ఇరికిచ్చాల పైనుంచి మాకు ఒత్తిళ్ళు ఉన్నాయని వాళ్ళు ఆలోచించినా, శిక్షించాలని ఆలోచించినా వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు. శ్రీవారి ఒక్క నయా పైసా, శ్రీవారి దగ్గర నుంచి ₹1 తిన్న వాళ్ళకు కూడా శ్రీవారే శిక్షిస్తారు. అందులో ఎవరైనా చెయ్యని వాళ్ళకు కూడా అధికార బలంతోనో ఏ విధంగా అయినా శిక్షించాలని ఆలోచిస్తే ఆ శిక్ష వాళ్ళకే పడుతుందే కానీ ఇంకొకరికి పడదు. శ్రీవారి దగ్గర ఎవరు తప్పించుకోలేరు, ఎంతటి వాళ్ళైనా తప్పించుకోలేరు. సుబ్బారెడ్డి గారి రెండో టర్మ్. నో పరకామణి అనే సబ్జెక్టే